పంచభూతాల్లో ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి. అందులో రెండయ్యా. ఏమిటేమిటి? భూమి, నీరు. ఇప్పుడు మూడవది ఏమిటి? అగ్ని. మనం ఒక అగ్నిని ఆరాధిస్తాం. ఎలా? ఒక యజ్ఞంలా పెట్టి, ఇటుకలు పెట్టి, మధ్యలో ఇసుక వేసి, సమిదలు పెట్టి, అగ్నిని రగిల్చి అగ్నిని ఆరాధిస్తున్నాం మనం. గుర్తుపెట్టుకోండి, బయట ఏ అగ్ని అయితే, టెంపరేచర్ ఏదైతే బయట సెల్సియస్ డిగ్రీస్ అంటారు కదా దాన్ని, అది వాతావరణాన్ని రక్షించడానికి బయట ఆ వాతావరణం కోసం ఆ ఉష్ణం ఏదైతే ఉందో, ఆ తపం ఏదైతే ఉందో, ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో, బయట వాతావరణాన్ని ఎలాగైతే కాపాడుతుందో, నా శరీరంలో కూడా అగ్ని ఒకటి ఉంది. దాని పేరు వైశ్వానర అగ్ని అని పేరు దానికి. బయట ఉంటే దాన్ని విరాట్ అగ్ని అంటారు, లోపల ఉంటే దాన్ని వైశ్వానర అగ్ని అంటారు. అదేంటండి రెండు పేర్లు ఎందుకు పెట్టారండి అని అడగచ్చు. రెండు ఒకటే కదా, ఒకటే. కాకపోతే బాడీ టెంపరేచర్ వేరు, బయట వాతావరణంలో ఉండే టెంపరేచర్ వేరు. దాన్ని సెల్సియస్ డిగ్రీస్ అంటారు. దీన్ని నాకండి 98 సెల్సియస్ డిగ్రీస్ ఉందని అంటామా? చెప్పండి, దీన్ని ఏమంటారు? ఫారెన్ హీట్ అంటారు. అది శరీరంలో ఉండే తపము, బయట ఉండే తపము రెండు ఒకటే. కాకపోతే ఇక్కడికి వస్తే ఒక పేరు, అక్కడ ఉంటే ఒక పేరు. అంటే స్థాయిని బట్టి ఆ నామధేయం జరిగింది. అంతేనా కదా? స్థాయిని బట్టి, క్షేత్రాన్ని బట్టి మారింది. అలాగనే బయట వాతావరణంలో ఉండేటువంటి ఉష్ణాన్ని, ఆ తపాన్ని, ఆ వేడిని విరాట్ అగ్ని అంటారు. అంటే విరాట్ అగ్ని అని అంటే అన్నింటినీ కాపాడడానికి ఒక అగ్ని బయట ఉంది. ఆ అగ్ని మనల్ని కూడా కాపాడుతుంది. కానీ అదే అగ్ని ప్రతి దాంట్లోకి జొరబడి అది వైశ్వానర అగ్ని అనే పేరుతో అక్కడ కాపాడుతుంది. బాగా ఆలోచన చేయండి. ఒకే అగ్ని బయట నుంచి అన్నిటినీ కాపాడేటప్పుడు విరాట్ అగ్ని అన్నాం, అంటే కాస్మిక్ ఫైర్ అన్నాం దాన్ని. అదే నా శరీరంలోకి వచ్చిన తర్వాత దాన్ని వైశ్వానర అగ్ని అన్నాం, అంటే ఇండివిజువల్ ఫైర్. అది అంటే నా లోపల ఉంది, అది నా వరకే. ఇప్పుడు నాలో టెంపరేచర్ బాగుందనుకోండి, ఆరోగ్యం ఎవరికి? మీకా? కాదు, నాకే. అదే బయట టెంపరేచర్ నార్మల్గా ఉందనుకోండి, ఆరోగ్యం ఎవరికి? అందరికీ. అది కలెక్టివ్ ఫైర్ అన్నమాట, అది కాస్మిక్ ఫైర్. కాబట్టి ఆ అగ్ని శరీరంలో కనుక ఉండవలసిన స్థాయిలో ఉండకపోతే ఒళ్ళు చల్లబడిపోతుంది. మనిషి మంచం ఎక్కుతాడు, చల్లబడిపోయి ఒళ్ళు చల్లగా అయిపోతే మీరు చూడండి, శవం అవుతుంది కదా, శవము చల్లబడిపోతుంది, అగ్ని పోతుంది అక్కడ. అందుకనే అరికాళ్ళ దగ్గర రాపిడి చేస్తారు, చేతులు పట్టుకుని రాస్తారు, అరికాళ్ళ దగ్గర రాపిడి చేస్తారు. ఎందుకని? కొంత ఉష్ణత్వం రావాలని. బయట కూడా అగ్ని లేకపోతే ప్రకృతి నాశనమే. లోపల అగ్ని లేకపోతే ప్రకృతి నాశనం. కాబట్టి ఇప్పుడు ఆ అగ్నే మనకు పరమాత్మ, అవునా కాదా? మనకు రక్షకుడు ఎవరు? ఆ అగ్ని. అందుకనే మనకు దుర్గా సూక్తం ఉంది కదా, దాంట్లో అగ్నిని ఆరాధన చేస్తున్నాం. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా. పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః. పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః. నీ వల్లనే ఈ పృథివీ, ఉర్వి అంతా కూడా సస్యశ్యామలమై హాయిగా ఉంది. శంయోహో మంగళకరమై ప్రకాశిస్తూ ఉంది. చూడండి మరి. కాబట్టి అగ్ని లేకపోతే ప్రకృతి నాశనం. భూమి లేకపోతే భౌతిక ఆకృతికి అవకాశం లేదో, జలం లేకపోతే మనస్సుకి అవకాశం లేదో, అగ్ని లేకపోతే అసలు ఈ జీవితానికి ఉనికే దెబ్బతింటుంది. కాబట్టి లోపల ఉండే అగ్నిని, బయట ఉండే విరాట్ అగ్నిని మనం ఎలా ఆరాధించాలి అని అంటే, మనం అగ్నిని మేల్కొల్పుతున్నాం.
అగ్నిని రగిల్చి ఆ అగ్నిని ఆరాధిస్తున్నాం. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయేదన్న మమ, అగ్నయే స్వాహ, అగ్నయేదన్న మమ, భూః స్వాహ, భువః స్వాహ, సువః స్వాహ, భూర్భువస్సువ స్వాహ, ప్రజాపతయ ఇదన్న మమ. అగ్నిని మనం ఆరాధిస్తున్నాము అని అంటే మన నిప్పు దేవుడు కాదండి, దేవుడే నిప్పుగా మనల్ని కాపాడుతున్నాడు, అగ్నిగా వ్యక్తమై మనల్ని కాపాడుతున్నాడు. ఏం ఒక ఓరియంటేషన్ అండి ఇది. అసలు ఆ అగ్ని అనేది లేకుండా ఈ ప్రకృతిలో ఊహించుకోండి ఎక్కడుంది. కాబట్టి మనం మన యొక్క విధానంలో ఒక యజ్ఞం చేసినా, ఒక హోమం చేసినా, ఒక యాగం చేసినా ఎందుకు చేస్తున్నాము అని అంటే ఆ అగ్ని దేవత.